జాలి మీద నిందున్నప్పుడు ఎన్ని కప్పులు ఉన్నా కానీ నో యూస్ లేదు, మీరు అలా అడగండి. దాని నుంచి ఒకటి అడుగుదాం అనుకున్నాను లోపల. 55 years లో లేరు మీరు చూడటానికి. యాక్సెప్ట్ చేస్తారు కదా అందరూ. నాన్న నువ్వు ఇది చూసి నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు. ఏమీ తెలీదా? అయ్యో అది చెప్పేలోపు మా నాన్న చాలా కష్టపడ్డాడు. పక్కింటి అబ్బాయిలా ఉండాలనుకుంటున్నారా? లేకపోతే ఒక నో 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 నో, నేను ఎప్పుడు మీ పక్కింటి అబ్బాయిలనే ఉంటాను. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సివిఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్. ఫస్ట్ థింగ్, నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీకు అన్ని యాంగిల్స్లో ఒక ఫోటో చూపిస్తా. ఆ పర్సన్ ఎవరో మీరు గుర్తుపడతారు, కానీ చిన్నప్పుడే తన యాక్టింగ్తో ఎమోషనల్గా నటించి చాలామంది కళ్ళల్లో నీరు తెప్పించిన ఒక చైల్డ్ ఆర్టిస్ట్. అలాగే చాలా చిత్రాల ద్వారా చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు కాంపిటీషన్ ఉన్న టైంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన లీడ్ రోల్స్, చాలా హైలీ ఎమోషనల్ క్యారెక్టర్స్ కూడా చేసి అందరి ప్రశంసలు పొందిన మహేంద్రన్ మనతో ఉన్నారు. సో ఈసారి చైల్డ్ ఆర్టిస్ట్గా కాదు, హీరోగా తన సెకండ్ మూవీని ప్రమోట్ చేసే క్రమంలో భాగంగా ఈరోజు సివిఆర్ స్టూడియోకి వచ్చారు. మాట్లాడదాం. హలో మహేంద్రన్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మొత్తం ఎన్ని ఇయర్స్ జర్నీ ఫిల్మ్ ఇండస్ట్రీలో? ఒక 34 years 4 months. 34 years ఫీల్డ్లో, అంటే 8th month నుంచి మీరు స్క్రీన్లో ఉన్నారు కనుక అలా. సో మీ ఏజ్ పర్టికులర్గా ఎంత అని చెప్పక్కర్లే, అంతే. సో బై బర్త్ మీరు ఫీల్డ్లోనే ఉన్నారు, ఇక్కడ నుంచి వెళ్తున్నారు. సో ఎక్కువగా తెలుగు ప్రేక్షకులతో, అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీతో కనెక్షన్ ఉంది కదా మీకు బాగా. సో ఇండస్ట్రీలో ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయి అప్పటి నుంచి ఇప్పటికి? చేంజెస్ అంటే కెమెరా మారిపోయింది, సిన్సియారిటీ ఇస్ దేర్. ఫిల్మ్ మేకింగ్ అనేది సేమ్ అండ్ టెక్నాలజీ ఓకే కొంచెం ఈజీ అయిపోయింది. ముందు మనం షార్ట్ చేసేటప్పుడు మనం చాలా అక్యురేట్ గా చేయాలి, షార్ట్ బై షార్ట్ పర్ఫార్మెన్స్. ఇప్పుడంతా ఎడిటింగ్ టేబుల్ లో మ్యాజిక్ చేసేస్తున్నారు, ఫాస్ట్ గా అయిపోతుంది. ఏదైనా ఒక సీజీలో చూసుకుందాం అని చెప్పేస్తున్నారు, అంతే. సో ఇన్నాళ్ళు మూవీలో ఒక పర్టికులర్ పార్ట్ చేసేటప్పుడు ఆ రోజుల్లో చాలా మంది ఎంకరేజ్ చేసేవాళ్ళు చైల్డ్ ఆర్టిస్టులకు కూడా. కానీ ఇప్పుడు హీరోస్గా చాలా కాంపిటీషన్ ఉంది. కొత్త వాళ్ళు, అందులో బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు హీరోస్గా నిలబడాలంటే చాలా కష్టం కదా. సో ఇప్పుడు నీలకంఠ మూవీతో వస్తున్నారు. సో ఏంటి, ఎలా ఉంది అసలు సెకండ్ మూవీది? వెరీ హ్యాపీ. అండ్ నేను చిన్నప్పుడు నేను యాక్ట్ చేయడానికి వచ్చినప్పుడే నేను ఎప్పుడు వచ్చేసి నన్ను ఎవరిని ఎంకరేజ్ చేయాలి అది నాకంతా ఏం లేనే లేదు. నేను ఫస్ట్ సినిమా యాజ్ మహేంద్రన్ గా నా ఫేస్ చూపించినప్పుడు నాకు 3 years పెదరాయుడు సినిమాలో. ఏమీ తెలియదు అస్సలు సినిమా అంటే ఏంటో కూడా తెలియదు. నేను 8 months బేబీ నుంచి ట్రావెల్ చేసింది ఏంటంటే, ఈ జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారు కదా సినిమాలో, ఎప్పుడు క్రౌడ్ ఉంటుంది కదా, క్రౌడ్ లో ఎవరైనా ఒక లేడీ చేతిలో పెట్టుకుంటుంది, అది నేనే ఉంటాను. సో అలాగే 15-20 మూవీస్ జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా చాలా నాన్న చిన్నప్పుడు తీసుకెళ్ళేవారు. సో ఫేస్ గా తెలిసినప్పుడు 3 years లో కూడా నాకేం తెలియదు. సో నాకు ఒక మెచ్యూరిటీ వచ్చినప్పుడు చూస్తే నేను ఉన్న ఫీల్డే ప్రపంచంలో ద బెస్ట్ ఫీల్డ్, హెవీ రికగ్నైజేషన్, ఎవరైనా సరే ప్రేమగానే మాట్లాడతారు. సో అలాగే లైఫ్ స్టార్ట్ అయిపోయింది నాకు. సినిమాలో వెళ్ళాలి, ఇక నేను గెలవాలంతా నాకేం తెలియదు. దాని తర్వాత ఏమైపోయిందంటే దీని నుంచి బయటికి రాలేకపోయాను లిటరలీ. ఒక ఏజ్ వచ్చిందో చాలా మంది చెప్పారు నా దగ్గర, ఎన్ని రోజులు సినిమానే నమ్ముతావు, అది ఒక కన్ఫామ్ గా నీకు ఒక లైఫ్ ఉండదు కదా, పర్మనెంట్ లైఫ్ కాదు కదా నీకు, ఒకరోజు గెలిస్తే పైన లేకపోతే కిందికి వెళ్ళిపోతా అన్నారు. బట్ నేను దాన్ని బిలీవ్ చేయలేదు. సినిమా ఒకసారి చేయించిందంటే చేయించింది, అది దాన్ని వదులుకుంటే అది మనం చేసిన తప్పు. అది సినిమా ఎప్పుడు తప్పు చేయదు. అది రైట్. ఒకే థీమ్ లో ఒకటి నమ్ముకొని వెళ్తే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాం. సో మాకు తెలిసినంత వరకు పెద్దరాయుడు, ఇంకా సింహరాశి అంటే ఇంకా టాప్ మోస్ట్, ఇంకా ఎమోషనల్ యాక్షన్ లో. సో ఇలా కొన్ని చేసినప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు పీపుల్ చాలా దగ్గరగా తీసుకున్నారు మహేంద్రని. మీ పేరు కన్నా కూడా ఆ చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ నేమ్ బాగా గుర్తుకుండింది సింహరాశిలో పర్టికులర్ గా. సో అప్పటి హీరోలు ఇప్పటికీ హీరోస్ గానే ఉన్నారు. సో వాళ్ళతో యాక్ట్ చేసే సందర్భం కూడా ఉంటుంది. లైక్ ఇప్పుడు ప్రభుదేవ గారితో చేస్తున్నారు, ఆ ఫీల్ ఎలా ఉంటుంది? అది వెరీ బ్యూటిఫుల్. నేను ప్రభుదేవ అన్నయ్యతో తమిళ్లో చేసేటప్పుడు కాదరా కాదలా సినిమా చేశాను. కమల్ సార్ ప్రభుదేవ సార్ ఇద్దరు ఉంటారు ఆ సినిమాలో. నాకు అప్పుడు ఎంత ఒక 7 years అబ్బాయిని ఇప్పుడు చేసి విలన్ గా చేస్తున్నాను. ఆయన చూసేటప్పుడు నాతో ఫస్ట్ చెప్పింది ఏంటంటే,
చిన్నప్పుడు నాతో ఉండేవాడు, ఇప్పుడు నన్ను కొట్టడానికి వచ్చావని అడిగాడు. అలాంటి ర్యాప్ అండి. మళ్ళీ ఇప్పుడు మోహన్ బాబు గారితో ఒక సినిమా చేస్తాను. నేను ఎప్పుడు పెద్దరాయుడు అడవిలో ఉన్న చేశాను ఆయనతో. వాళ్ళతో కంపేర్ చేస్తున్నారంటే మిమ్మల్ని ఆ స్థాయి యాక్టర్గా తీసుకున్నట్టే. ఆ పాజిటివ్ పాయింట్ మీరు తీసుకోవట్లే. అఫ్ కోర్స్ Okay, ఆయన right. చాలా హ్యాపీ. ఆయన చాలాసేపు మాట్లాడాడు నా దగ్గర, ఎలా ఉన్నాడు ఏంటి డాడీ ఎలా ఉన్నారు. నైస్. దట్ ఈస్ వాట్ మై డ్రైవింగ్ ఫోర్సే అది. వీళ్ళందరూ ఉన్నప్పుడు నేను ఎందుకు సినిమాలో భయపడాలి, గెలుస్తానా లేదా కాంపిటీషన్ ఉంది. సో ఫియర్ లేదు, అస్సలు లేదు. ఇండస్ట్రీ అంటే భయం లేదు. అస్సలు లేదు. సో Because- మంచి కథ దొరికితే సినిమా చేయాలనిపించింది. అఫ్ కోర్స్ ఇక్కడ ఆడియన్సే కదా అన్ని. ఆడియన్స్ క్రియేట్ చేసేవాళ్ళు కదా, ఎన్టీ రామారావు గారైనా సరే, చిరంజీవి గారైనా సరే. ఆఫ్ కోర్స్. వాళ్ళు లేకపోతే వీళ్ళు ఎవరు లేరు కదా. అప్పుడు నా అల్టిమేట్ టార్గెట్ కూడా ఆడియన్సే కదా. వాళ్ళకి నేను మంచి సినిమా ఇచ్చానంటే వాళ్ళు నచ్చిందంటే నన్ను కూడా మంచి ప్లేస్ లో పెట్టుకుంటారు కదా. నేను ఎందుకు భయపడాలి అనవసరంగా. సో తెలుగు పీపుల్ ఆదరిస్తారన్న కాన్ఫిడెన్స్ కూడా ఉంది మంచిగా. 200%. రైట్, వెరీ గుడ్. సో జనవరి 2nd రిలీజ్ అవుతున్న నీలకంఠకి ఫస్ట్ స్టెప్ ఎక్కడ అంటే స్టోరీ విన్నప్పుడు ఏమనిపించింది? మేమైతే టీజర్ చూసాం. టీజర్ చూడగానే సమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఏదో సమ్ హీరోకి ఒక పెద్ద స్టోరీ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏదో సమ్ చూసాం. అంటే సక్సెస్ అయినా కూడా నోటీస్ చేయరు, మన సొంత ప్లేస్లో ఎలా మనం ఒక హీరోగా నిలబడాలి, ఇలాంటి ఒక కాన్సెప్ట్ కనిపించింది. ఎస్, సో ఏంటి అసలు థీమ్ ఏంటి? ఇట్స్ ప్యూర్లీ ఎమోషనల్ మూవీ. అది హై ఎమోషనల్ ఉంటుంది ఆ సినిమాలో. ఒక హీరో క్యారెక్టరైజేషన్, ఆ హీరో పేరే నీలకంఠ. కొన్ని ఇయర్స్ నుంచి ఒక పెద్ద నింద ఉంటుంది వాడి మీద. వాడు ఒక మంచి అబ్బాయి, చాలా మంచి అబ్బాయి. అనవసరంగా వాడి మీద నింద పడుతుంది. వాడు ఎంత ప్రూవ్ చేసి నేను కాదు అని చెప్పడానికి ట్రై చేసినా కానీ వాడిని చెప్పనివ్వరు. నువ్వు తప్పు చేసావా లేదా అడగకుండా వాడి మీద శిక్ష చేస్తారు. ఊరు నుంచి బయటికి పంపిరు అబ్బాయిని. సొసైటీలో ఫ్రీగా తిరగలేకపోతాడు, కానీ చాలా మంచి అబ్బాయి. సో ఆ లైన్ ఉండింది టీజర్ లో, భుజాల మీద నిందున్నప్పుడు ఎన్ని కప్పులు ఉన్నాయని. చెప్పండి, డైలాగ్ చెప్పండి. లేదు మీరు అలా అడగండి, నేను చెప్తా. భుజాల మీద నింద ఉన్నప్పుడు ఎన్ని కప్పులు తెచ్చినా గొప్పగా అనిపించదా? అంతేనా? భుజాల మీద నిందున్నప్పుడు ఎన్ని కప్పులు తెచ్చినా గొప్పగా అనిపించదు. కరెక్ట్. సో వాడికి ఎన్ని ఉన్నా కానీ వాడు ఒక పర్సన్ గా వాడు గెలిచినప్పుడే కదా వాడి విక్టరీ. వాడికి ఎన్ని కప్స్ వస్తే వాడికి ఏంటి, వాడి క్యారెక్టర్ అసాసినేట్ చేసినప్పుడు అందులో నుంచి బయటికి రావాలి కదా. సో అలాంటి ఒక యాక్షన్ బేస్డ్ ఎమోషనల్ మూవీ. చాలా ఇది పీరియడ్ లో జరిగిన ఒక స్క్రిప్ట్. ఈ రోజు మన టెక్నాలజీ, ఫోన్ ఇవన్నీ వచ్చేసింది. ఎమోషన్స్ పెద్దగా మన దగ్గర లేదు, చచ్చిపోతున్నాయి. ముందే ఇప్పుడు ఈ మూవీ ద్వారా ఒక మెసేజ్ అయితే వెళ్తుంది అనిపిస్తుంది. టీజర్ చూస్తే యూత్ చాలా మంది అయితే మనీ, వెల్ సెటిల్మెంట్ ఇలాంటివన్నీ చూస్తున్నారు, బట్ క్యారెక్టర్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. అది ఈ మూవీ ద్వారా ఒక ఆన్సర్ ఉంటుందా యూత్ కి? తప్పకుండా ఉంటుంది, 100%. ఆ హీరో క్యారెక్టరైజేషన్ నేను చాలా కన్వే చేసింది ఈ సినిమా చేయాలి అని చెప్పేసి. బికాస్ ఎవ్రీ యాక్టర్స్ డ్రీమ్ ఇదే కదా. మనం వచ్చేసి మనం బ్యాడ్ అని చెప్పి మనం యాక్ట్ చేయాల్సిన అవసరం మనకు లేదు ఇక్కడ. ఐఎమ్ గుడ్, నేను ఎవరో చూపించాలి. సినిమాలోనే ఒక ఇది ఉంది కదా. ఓకే, అది. సో నీలకంఠ మూవీ చూసిన తర్వాత మహేంద్రన్ గుర్తుంటాడా, నీలకంఠ గుర్తుంటాడా? నాకు నీలకంఠనే గుర్తుంటాడు. కావాలి, అదే కావాలి. అదే కావాలి. రైట్. సో మూవీ తనైతే ప్రాణం పెట్టి చేశాడు, అదైతే క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ నేమ్ ఉండాలి, గుర్తుండిపోవాలని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా మూవీ అంటే హీరోయిన్స్ కూడా ఎవరు, ఈ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండేది? యష్నా అని చెప్పి. యష్నా, వెరీ బ్యూటిఫుల్ గర్ల్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మన తెలుగు అమ్మాయి ఒక అమ్మాయి హీరోయిన్ అవుతుందని చెప్పినప్పుడు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ దే వెరీ సిన్సియర్ టు. నాకు ఎక్కడ వచ్చేసి నాకు యాక్టర్స్ తో, పెద్ద యాక్టర్ అయినా చిన్న యాక్టర్ అయినా సరే, వాళ్ళతో జెల్ అయి పనిచేయడం నాకు చాలా ఇష్టం. అప్పుడే కదా సీన్ చాలా బాగా వస్తుంది. సో పెద్ద యాక్టర్స్ కన్నా ఇంకా ఫ్రెషర్స్ తో పనిచేయడం నాకు ఇంకా ఇష్టం. వాళ్ళని కొత్తగా నేను ఏదైనా నేర్చుకోగలుగుతాను. సంథింగ్ ఎల్స్ వి కెన్ లెర్న్ ఫ్రమ్. ఓకే, సో షీ ఫెల్ట్ దట్ కంఫర్ట్ విత్ యూ, నో ప్రాబ్లం, ఐ థింక్. ఓకే. సో ఇంకొకటి టీజర్ లో కూడా ఒకప్పటి విలన్స్ కనిపించారు. స్నేహ ఉల్లాల్ గారు కనిపించారు, బ్యూటీ. ఇంకా రామ్కి గారు కనిపించారు. ఏంటి వీళ్ళందరికీ సెపరేట్ క్యారెక్టర్? అంటే ప్రతి క్యారెక్టర్ రోల్ కూడా గుర్తుండిపోయేలా ఉంటుందా మూవీలో? ఇంతమంది మీరు యాంగ్జైటీ ఉంది మాలో. మీరు టీజర్ లో చూసిన ఎవ్రీ ఫేస్ కి ఒక ఆర్క్ ఉంటుంది. ఒక తప్పకుండా వాళ్ళకి ఒక క్యారెక్టర్ ఉంటుంది. స్నేహ ఉల్లాల్ గారు కూడా మేము వచ్చేసి ఇంతవరకు తను ఏ సినిమాలో ఐటమ్ నెంబర్ సాంగ్ ఒక సాంగ్ కి తను చేయలేదు. తను ఎలా ఒప్పుకుందో ఇప్పుడు మాకు తెలియదు. కానీ ఆ అమ్మాయి ఒప్పుకున్న తర్వాత డైరెక్ట్ ఉండేసి లేదు, ఒక మంచి యాక్టర్స్ ఒప్పుకుంది, మనం దాన్ని అలాగే ఒక్కొక్క సాంగ్ లో అలా మనం వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి దానికి లీడ్ గా మంచి సీన్ ఒకటి పెట్టాడు. ఆ సీన్ వెరీ ఇంపార్టెంట్. సినిమా నన్ను ఇంకో దగ్గర డ్రైవ్ చేస్తుంది ఆ సీన్. సో అలా నుంచి ఆ సాంగ్ వస్తుంది అన్నమాట. సో ఇంటర్లింక్ సీన్స్ కూడా ఉంది. ఏ ఆర్టిస్ట్ ని మేము వేస్ట్ చేయలేదు అసలు. రామ్కి గారైనా సరే, పృథ్వీ గారైనా సరే. అందుకే భారీ బడ్జెట్ సినిమాల వెంటే పరిగెత్తకూడదు. మనం ఇలాంటి మూవీస్ చూడటం వల్ల ఏంటంటే మనలోంచి ఒక కథ బయటకు వస్తుంది. 100%. వాళ్ళందరూ సొసైటీలో ఉన్న ఒక
పర్సన్ బిహేవియర్ వాళ్ళందరి క్యారెక్టర్స్ లో సో యూ కెన్ రిలేట్. ఇలాంటి వాళ్ళు మనం చూసాం కదా మొన్న. మనం ఎందుకు వాళ్ళని ఇలా హ్యాండిల్ చేయలేదు, మనం ఇలా హ్యాండిల్ చేస్తుంటే బాగుండేది కదా, మీకు అలా అనిపిస్తుంది తప్ప. సో డ్రామా, యాక్షన్, విలేజ్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న మూవీ అండ్ ప్యూర్ లవ్. ఓకే. సో నార్మల్ పీపుల్ ఎవరు చూసినా కూడా అందరికీ అర్థమవుతుంది, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా తప్పకుండా. సో ఈ రోజుల్లో వచ్చే లవ్ స్టోరీస్ చాలా మంది చూడాలని కూడా భయపడే సిచ్యువేషన్ ఉంటుంది. Yes. సో ఆ రేంజ్ లో రొమాన్స్ ఏమైనా ఉంటుందా మూవీలో, అస్సలు లేకపోతే లేదు. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి అస్సలు చూసే లేదు. సినిమానా? ఒకే ఒక సీన్ లో నేను హీరోని ఇక్కడ నిల్చుంటాం, అక్కడ కూడా అమ్మాయి నన్ను తిడుతుంది. అంతే. ఇంతే. దాన్ని దాటితే ఆ అమ్మాయికి ఒక 50 feet, నాకు 50 feet. ఆ అమ్మాయి బస్సులో వెళ్తుంటే నేను బైక్ లో చూస్తుంటాను. సో ఇంత డిస్టెన్స్ లవ్, కళ్ళతో లవ్ చేస్తా ఉంటారు. నెక్స్ట్ ప్రొడ్యూసర్స్. ఇన్నాళ్ళు హీరోస్ వీళ్ళ రెమ్యునరేషన్ భారీగా ఉండేది, కానీ ఇప్పుడు టెక్నికల్ గా ఎక్కువ అవుతుంది, టు బి ఫ్రాంక్. సో ఇలా ప్రొడ్యూసర్స్ సపోర్ట్ ఎలా ఉండింది ప్రొడక్షన్ పరంగా కానీ? ఎల్ఎస్ ప్రొడక్షన్స్, శ్రీనివాస్ గారు అండ్ వేణుగోపాల్ గారు. అండ్ వాళ్ళిద్దరు దే వెరీ ప్యాషనేట్. నాకు ఫస్ట్ నేను స్క్రిప్ట్ ఒప్పుకున్న రీజన్ వాళ్ళే. నేను వాళ్ళ దగ్గర అడిగాను, సార్ మనం సినిమా స్టార్ట్ చేస్తాం, ఈ ఊపులో మనం స్టార్ట్ చేసేస్తాం, నాకు వచ్చేసి ఒక పేమెంట్ పని చేయాలి, మీరు ఎంత ఇస్తారు నాకు, ఎన్ని రోజులు, దాని కాదు సార్. నేను ఈ సినిమా పని చేస్తున్నానంటే నిజంగా నా హార్ట్ అండ్ సోల్ పెట్టేస్తాను, నేను నాకు బయటికి రావాలి. ఆ రిజల్ట్ వచ్చినప్పుడు జనాలు చప్పట్లు కొట్టిందే మనకు పేమెంట్, యాక్చువల్గా అదే నాకు పేమెంట్. ఆఫ్ కోర్స్, బట్ ప్రొడ్యూసర్కి వచ్చేసరికి ఏంటంటే ఎస్టిమేషన్ దాటేటప్పుడు నిజంగా దాటదండి. మంచి టీం ప్రాపర్ వెల్ ప్లాన్డ్ గా పెట్టుకుంటే తప్పకుండా దాటదు. ఈ సినిమా కూడా రాకేష్, డైరెక్టర్ పేరు వచ్చి రాకేష్, తను ప్లాన్ చేసినప్పుడు బడ్జెట్ లో ప్లాన్ చేశాడు. కానీ మేకింగ్ వెళ్తూ వాళ్ళ ఫుటేజ్ రష్ చూసినప్పుడు ప్రొడ్యూసర్సే చెప్పారు, లేదు లేదు ఈ క్యారెక్టర్ మంచి ఆర్టిస్టిక్ వెళ్ళండి. స్నేహ ఉల్లాల్ గారి సాంగ్ అయితే 2 సార్లు చేసాము, 2 సార్లు సెట్ చేసాం. ఒకసారి చేసినప్పుడు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం వస్తుందని చెప్పేసి, ఫుల్ డెమాలిష్ అయిపోయింది. మళ్ళీ అక్కడ ప్యాచ్ వర్క్ చేయలేదని చెప్పేసి మళ్ళీ ఆ ఫుటేజ్ ని మొత్తం తీసేసి మళ్ళీ ఫ్రెష్ గా సెట్ చేసి హైదరాబాద్ లో చేసాం. సో ప్రొడ్యూసర్ సపోర్ట్ వాళ్ళు నమ్మారండి. ఇంట్లో అమ్మ నాన్న నమ్మితే చాలు నేను గెలిచేస్తాను చెప్తాను కదా, అలా మా అమ్మ నాన్న వాళ్ళిద్దరు నమ్మేశారు. సో మాకేంటంటే వాళ్ళు నమ్మేశారు కదా, కరెక్ట్ గా చేయాలని చేసాం. ఓకే. సో రాకేష్ గారు కూడా స్క్రిప్ట్ లో బాగా సపోర్ట్ చేశారంటున్నారు. స్క్రీన్ ప్లే ఉంటుంది. సో ఎలాంటి సపోర్ట్ ఉంది స్టోరీ పరంగా? తనకి ఏం కావాలి, ఎలా కావాలి అని చెప్పేసి ఏడ్చైనా తీసుకుంటాడు. నాకు చాలా ఇష్టం తన దగ్గర. సమ్ టైమ్స్ నేను అంత తొందరగా నేను కాంప్రమైజ్ అయ్యాను, ఎందుకంటే కొన్ని రియాక్షన్ చేసేటప్పుడు నాకు ఎప్పుడు సెటిల్డ్ గా పర్ఫామ్ చేయాలంటే చాలా ఇష్టం. యూనో ఆ ఊయి కాకుండా చిన్నప్పుడు చాలా ఓవర్ గా చేసేసాను నేను. దీని తర్వాత కొంచెం సెటిల్ గా హీరోగా చేసినప్పుడు ఆ మీటర్ ఉండాలనుకుంటా. కానీ 2-3 ప్లేస్ వచ్చి అడిగేవాడు నా దగ్గర, నాకు సరిపోవట్లేదన్నా, లేదన్నా, వద్దన్నా, నాకు ఇంకా కావాలి నాకు కొంచెం అనీజీగా ఉండేది. మీ సిగ్నేచర్ స్టైల్ కొంచెం కావాలి అలాంటివి వచ్చేటప్పుడు మీరు ఈ షార్ట్ లో కూడా చూస్తే తల పదుపు కుట్టిన తర్వాత నేను కోపంగా తిరిగి చూడాలి. నేను నాకున్న కోపంలో నేను చూస్తాను నేను, కానీ కాదన్నా నా కంట్లో రౌద్రం కావాలని అంటే ఏంటి ఇలా అడుగుతున్నాడు, ఓకే ఓవర్ యాక్షన్ అంటారేమో అనుకున్నాను. కానీ సినిమాగా చూసినప్పుడు యాక్చువల్ నీలకంఠ క్యారెక్టర్ అలాగే బిహేవ్ చేయాలి. వాళ్ళంతా ఎమోషనల్ పర్సన్, వాడి కోపం వస్తే లైట్ గా రాదు, వాడు బాగానే వస్తుంది. సో అదన్నీ పోను తెలిసినప్పుడు, సో హీఈస్ దట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్. ఏడిచైనా తీసుకుంటాడు నా దగ్గర. ఓకే. కామన్ గా తెలుగు పీపుల్ కి నీలకంఠ ఈ టైటిల్ వినేసరికి ఏంటంటే గరలలో, అదే గొంతులో గరలాన్ని దాచుకొని ఆ బాధ బయటికి కనిపించకుండా చేస్తూ ప్రపంచాన్ని కాపాడేవాడని ఒక కాన్సెప్ట్. సో దానికి ఎక్కడైనా సిమిలారిటీ ఉంటుందా ఈ టైటిల్ కి, స్టోరీకి? ఉంది. నేను చెప్పాను కదా మీకు, వాడి మీద ఉన్న నిందని వాడికి తెలుసు వాడు చేయలేదని చెప్పేసి వాడు బయటికి చెప్పలేకపోతున్నాడు, వాడిలోనే ఉంది. వాడి మీద ఒక పెద్ద అలిగేషన్ కూడా ఉంది, దాన్ని మోస్తున్నాడు కదా. ఆ నింద అనేది విషయం లాంటిదే కదా వాడికి, వాడు లోపల పెట్టుకున్నాడు కదా, బయటికి చెప్పలేకపోతున్నాడు కదా. వాడి నిందతోనే లైఫ్ మొత్తం వెళ్తూనే ఉన్నాడు కదా. ఓకే. సో రివీల్ అవుతుందా క్లైమాక్స్ లో? 100% హీరోకి రివీల్ అవ్వాలి కదా. ఓకే. సో ఇంకా కో ఆర్టిస్ట్ చాలా మంది సీనియర్స్ ఉన్నారు. సో వాళ్ళతో యాక్ట్ చేసినప్పుడు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు, మీరు అన్నట్టు ఫ్రీగా మూవ్ అయిపోయారు. సో ఇక్కడ మీరే లీడ్ రోల్. నేను రామ్కి గారి చిన్నప్పుడు చేశాను తమిళ సినిమాలు, ఆయన చిన్నప్పుడు యాక్ట్ చేశాను నేను రామ్కి గారికి. మళ్ళీ ఆయన విలన్ అంటే భయం వచ్చిందా, లేకపోతే ఫ్రీగా ఉన్నారు కాబట్టి స్క్రీన్ లో? వెరీ వెరీ కంఫర్టబుల్. యాక్చువల్లీ ఆయన వచ్చినప్పుడు యూనిట్ లో చాలా మంది భయపడ్డారు ఆయన చూసినప్పుడు, పృథ్వీ గారిని చూసినప్పుడు. కానీ మనతో పర్ఫామ్ చేసేటప్పుడు. సో ఇక మీరు అన్నట్టు సీన్స్ తో పాటు మూవీ అంటే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎలా చేశారు మార్క్ ప్రసాద్ గారు? నైస్ అండి. నాకు తెలియదు తను, ఎందుకంటే హైలీ కాంపిటీషన్ ఉంది ఇప్పుడు అంతా. ఓజీ తర్వాత ఆ జోష్ కూడా ఉంది జనంలో. సో మ్యూజిక్ గురించి ఏం చెప్తారు? ఈ స్క్రిప్ట్ కి ఏం కావాలో తను చాలా చాలా బాగా చేశారు. కొన్ని సీన్స్ కూడా
మేము డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా కొంచెం స్లోగా ఉందేమో అనుకున్నాం, కానీ తన మ్యూజిక్తో తను ఇచ్చే ఎలివేషన్స్ గ్రేట్ వర్క్, చాలా బాగా చేశారు. ఓకే. సో ఒకప్పుడు న్యాచురల్గా మూవీస్ ఇచ్చేసేవారు, ఇప్పుడు డిఓపి కూడా చాలా మస్ట్, వాళ్ళు కూడా హీరోలే. సో హీరోతో ఈక్వల్గా అన్ని జానర్స్ కూడా అంతే ఈక్వల్ ప్రయారిటీ ఉంటేనే మూవీ అనేది సక్సెస్ అవుతుంది. సో శ్రవణ్ కుమార్ గురించి ఏం చెప్తారు? ఆయనే డిఓపి అండ్ ఎడిటర్, రెండు ఆయనే. లవ్లీ వర్కింగ్. ఓకే. అండ్ తను ఏ ఒక్క షాట్ని వేస్ట్ చేయని ఒక కెమెరామెన్. కొంతమంది మనం ఒక 4-5 టేక్లు వెళ్తే మనం ఓకే షాట్ మాత్రమే మనం ఓకే చేసుకుని ఎడిట్లో అది మాత్రం మనం చూస్తుంటాం, కానీ తను ఏంటంటే ఆ 4 షాట్లో ఎక్కడెక్కడ ఏం దొరికింది అనేది బాగా పిక్ చేసుకుంటాడు. అండ్ తను ఈ టీజర్ ఇవన్నీ చేసేటప్పుడు కూడా ఇందులో చూసిన కొన్ని షార్ట్స్ సినిమాలోనే లేవు, దీనికోసమే ఎక్స్క్లూజివ్గా ఒక విషన్తో తను అప్పుడే షూట్ చేసి పెట్టేసుకున్నాడు. సో అంత విషయం ఉన్న ఒక కెమెరామెన్, అండ్ దాన్ని ఎడిట్ రావటం ఇంకా పెద్ద. సో ఆల్ జానర్స్ లో పర్ఫెక్ట్ గా మూవీ అయితే కుదిరింది. దాని నుంచి ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. లోపల 34 years ఇండస్ట్రీ, 35 years లా లేరు మీరు చూడటానికి, వెరీ టీనేజ్ హీరోలా ఉన్నారు. సో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ చాలా మంది ఇప్పుడు హీరోస్ అయ్యారు, లైక్ తేజ సజ్జా వీళ్ళంతా కూడా. సో వీళ్ళతో కాంపిటీషన్ లా ఫీల్ అవుతారా, లేకపోతే మీ మూవీకి మీ హీరో క్యారెక్టర్ తో మాత్రమే కాంపిటీషన్ ఉండి వెళ్తారా, ఎలా వెళ్తారు మహేంద్ర? నాకు నేను మాత్రమే కాంపిటీషన్, ఎందుకంటే మీరందరూ ఒక జనరేషన్, ఒక కాంటెంపరీ చైల్డ్ ఆర్టిస్ట్. ఎవ్రీవన్ అందరూ ఉండేది ఒకే బోట్లోనే, ఎంత తొందరగా వాళ్ళు వెళ్తారో అంత హైట్కి వాళ్ళు రీచ్ అవుతారు. సో ఇక్కడ ఎవరు కాంపిటీషన్ యాక్చువల్లీ ఎవరికి కాదు. ఎందుకంటే తనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా వాట్ హీ సెడ్, కొంచెం హార్డ్లీ ట్రై చేయాల్సి వచ్చింది ఒక హనుమాన్ లాంటి ఒక సినిమా కనిపించడం కోసం, ఒక తర్వాత మూవీస్ రావటం కోసం చెప్పేసి. సో అలాంటి స్ట్రగుల్ ఏమైనా ఫేస్ చేసాం? ఐ హ్యావ్ స్ట్రగుల్స్, ఉన్నాయండి స్ట్రగుల్స్. నేను చిన్నప్పుడు ఒక పీరియడ్ తర్వాత ఒక 10 years నాకు సినిమాలే లేవు. నాకు ఒక 14-15 నుంచి ఒక 22-23 దాకా చూసంటే ఏ మెచ్యూరిటీ ఉండదు మన దగ్గర, పెద్దోడిని కాదు చిన్నవాడిని కాదు. నేను ఇప్పుడే 35 ఎలా ఉన్నానంటే నేను 24లో చూడండి ఇంకా 15లా ఉండేవాడిని. ఇంకా చాలా కష్టం నాకు సినిమాలు దొరకటం. నేను పెద్దోని అయిపోయిన మూవీస్ చేసినా కూడా అది కూడా వెరీ డిఫికల్ట్, అక్సెప్ట్ చేయడం చాలా కష్టం కదా మన ఫిల్మ్ పీపుల్ కి. అది తమిళ్లో నేను ఒక 140 మూవీస్ చేశాను కదా తమిళ్లో. అప్పుడు మీరు చూసారంటే అన్ని సినిమాలు నేనే ఉంటాను. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే చాలా మంది అనుకుంటారు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నారు, సో వచ్చేసారు చాలా ఈజీగా హీరో అయిపోయారు అనుకుంటారు. మేబీ వెరీ డిఫికల్ట్ ఫర్ చైల్డ్ కానీ అది స్క్రీన్ ఉన్నా 150 మూవీస్ అప్పటికే ఉన్నా కూడా ఒక హీరోగా నిలబడాలి అంటే ఇండస్ట్రీలో చాలా హార్డ్ వర్క్ చేయాలి. రైట్. సో 180 మూవీస్ చేశారు ఆల్రెడీ. 6 years బ్యాక్ 7 years బ్యాక్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్. సో అంతది కూడా పెద్దగా అంటే ఎలా తీసుకున్నారు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ఇండస్ట్రీలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది కూడా చాలా గ్రేట్ కదా. ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ అండ్ ఆల్ ఓవర్ ఏషియా హ్యాపీ. బట్ నాకేంటో నేను చేసేసాను చాలా చిన్నప్పుడు హ్యాపీగా, అందరికి నేను నచ్చాను. సో వాళ్ళు పిలిచి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడున్న ఎలివేషన్ అప్పుడు లేదు, అస్సలు లేదు. అప్పుడు చాలా ఎలా నన్ను పిలిచేవారంటే, నాకు సినిమా అంటే చాలా ఇష్టం. నాకు ఒక్కసారి చెప్పేశారంటే నేను ఎలాగైనా ఒక టేకలో కొట్టేస్తాను. అప్పుడు వచ్చి క్యాన్, ఫిల్మ్ క్యాన్, మీరు ఒక క్యాన్ వచ్చి 13,500 నుంచి 15,000. లైక్ ఎప్పుడు ఈ చిప్ రావడానికి ముందు హైలీ ఎక్స్పెన్సివ్ అది క్యాన్ అనేది. ఒక్క టేక్ ఆర్టిస్ట్ తీసుకుని రెండో టేక్ మూడో టేక్ వెళ్తే డైరెక్ట్ తిట్టేసేవాళ్ళు ఆర్టిస్ట్. బుద్ధి లేదా, తింటారా మీరు క్యాన్ల నుంచి తిట్టేవాళ్ళు. సో ఆ టైంలో నేను సింగిల్ టేక్లో చేసేవాడు ఆర్టిస్ట్. నన్ను పిలిచేటప్పుడు ఆ అబ్బాయిని పిలవండి, ఆ అబ్బాయి సింగిల్ టేక్లో చేసేస్తాడు, మనకు ప్రాబ్లం ఉండదు, ఫాస్ట్గా చేస్తాడు అనేవాళ్ళు. సో అలా నేను లైక్ 6 languages లో మార్చి. సో నౌ యూ కెన్ స్పీక్ ఇన్? నో, ఐఎమ్ వెరీ గుడ్ విత్ తమిళ్, వెరీ గుడ్ తమిళ్, తెలుగు అండ్ లిటిల్ కన్నడ, లిటిల్ మలయాళం, ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ అండ్ ఓకే విత్ ఇంగ్లీష్ అండ్ కెన్ అండర్స్టాండ్ హిందీ అనుకోండి. ఓకే, సో మల్టీలింగ్వల్ పర్సన్. ఓకే. సో ఇంకా అంటే ఇప్పుడు ఒక సాధారణ ఒక యువకుడిగా ఒక విలేజ్ పైగా చేస్తున్నారు. మీకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉంది, ఇలాంటి ఒక క్యారెక్టర్ వస్తే లైఫ్లో చేయాలి? నాకు ఎందుకంటే ఇప్పుడు అంతా థ్రిల్లర్, స్పిరిచువల్ మూవీస్ వెళ్తున్నాయి కదా. నాకు ఉంది, నాకు ఐ కాన్ సే లైక్ డ్రీమ్ ప్రాజెక్ట్. నాకు కలేజా లాంటి సినిమాలు అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. చాలా అలాంటి సినిమాలు, అత్తడు లాంటి సినిమాలు అంటే బేసిక్లీ మహేష్ బాబు గారు చాలా ఇష్టం నాకు. సో అలాంటి జానర్స్ లైక్ ఫ్యామిలీ వాల్యూస్ తప్పకుండా సినిమాలో ఉండాలి. నాకు వల్గర్ ఒక ఏ కంటెంట్
ఫన్ కానీ అలాంటి దాంట్లో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడం దాంట్లో నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. నేను చేస్తున్నాను అంటే తప్పకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ కెన్ బి మదర్, డాడీ, ఎవరైనా సరే, బట్ ఎమోషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు యాక్షన్, నాకు అదే ఫన్. సో వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ తెలుగు ఆడియన్స్? పక్కింటి అబ్బాయిలా ఉండాలనుకుంటున్నారా? 200%. లేకపోతే ఒక స్పెషల్ హీరోగా? నో 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 నో, నేను ఎప్పుడు మీ పక్కింటి అబ్బాయిలనే ఉండాలి. సో మహేంద్రని నీలకంఠగానే గుర్తుంచుకుంటారు సినిమా అలాగే తర్వాత అంటున్నారు. అలాగే ఉండాలి నాకు. వాసుదేవ సుతం ఒకటి వస్తుంది, త్రికంద ఒకటి, ముసాసి, ఇవన్నీ అప్కమింగ్ మూవీస్ అని చెప్తున్నారు. సో ప్రతిదీ డిఫరెంట్ జానర్ ఉంది. ఎస్, అది ఎలా మరి కన్ఫ్యూజ్ కాకుండా? నాకు అది నో ప్రాబ్లం, నా వర్కే అదే కదా. సో పొద్దున ఏ షూటింగ్ స్పాట్కి వెళ్తానో ఆ షూటింగ్ స్పాట్ క్యారెక్టర్ కానీ ఇంకా లోపలికి దిగేయటం. సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది భారీ బడ్జెట్ మూవీస్ వస్తున్నాయి, ఎక్స్పెక్టేషన్స్ కూడా అలానే ఉంటున్నాయి. చిన్న మూవీస్కి వచ్చేసరికి ఆ మూవీస్కి అంతా ప్రయారిటీ ఇవ్వటం లేదు, ఒకటి పబ్లిసిటీ ఉండట్లేదు, ఇలాంటి చాలా అంశాలు మీ తెర మీదకి వస్తున్నాయి కదా. సో ఒక బాలనటుడిగా ఉన్నప్పటికీ చిన్న హీరోగా ఉండి సక్సెస్ అవ్వాలంటే ఇంకాస్త కావాలి, ఇంకేదో అలా వచ్చేటప్పుడు ఒక మోటివేషన్, ఒక ఇన్స్పిరేషన్ ఎవరికి ఉంటారు? సో ఎవరు అలా సపోర్ట్ ఇచ్చే పర్సన్ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో మీకు? తమిళ ఇండస్ట్రీ ఫుల్గా ఉంది, ఫుల్గా ఉంది తమిళ వాట్ ఇండస్ట్రీ. అబౌట్ తెలుగు? తెలుగు ఇప్పుడే కదా వచ్చాను నేను. సో ఇక్కడ నాకు చాలా మంది ఫ్రెండ్స్ కాంట్రవర్సీ కోసం అడగలేదు. లేదు, నిజంగా ఇక్కడ కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వెరీ రీసెంట్లీ ఆది నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి మేము ఒకే ఫైట్ క్లాస్, ఒకే డాన్స్ క్లాస్ చెన్నైలో ఉన్నప్పుడు. అండ్ వెరీ రీసెంట్లీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆకాష్ పూరి, సో వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అలా ఉన్నారు కొంచెం కొంచెం ఐ హ్యావ్. బట్ సినిమా కదా, ఎండ్ ఆఫ్ ది డే మంచి మంచి సినిమాలు చేసినప్పుడు ఎవ్రీ వన్ విల్ వస్తారు. ఇప్పుడు మూవీలో రామ్కి గారు విలన్ క్యారెక్టర్ అని చెప్పారు, పృథ్వీ గారు విలన్ క్యారెక్టర్, రామ్కి గారు వచ్చి ఒక సర్ప్రైజ్. పృథ్వీ గారు అంటే ఇంకా ప్రీతి అని పిలిచిన పిలుపు గుర్తుంది. నెక్స్ట్ క్లైమాక్స్ లో మన రెడ్ సారీలో కాంచన ఒక జానర్ కనిపించింది. జయప్రకాష్ గారు తను వచ్చి ఒక ఫైట్ కి వచ్చి ఒక క్యామియో, దాని రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది. జాతరలో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది, నన్ను చంపడానికి వస్తారు. క్లైమాక్స్ అది ప్రీ క్లైమాక్స్ దగ్గర నన్ను చంపడానికి వస్తారు. అప్పుడు ఆయనే వస్తాడు ఒక అమ్మాయి వేషం వేసుకుని, అది ఒకలా ఉంటుంది ఫైట్. సో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉండి ఇప్పటికే 180 మూవీస్ చేసి మళ్ళీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు విత్ యువర్ సెకండ్ మూవీ. సో నీలకంఠ మూవీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని తెలుగు ఆడియన్స్ అడిగితే ఏం చెప్తారు? ఎన్నో సినిమాలు ఉంటాయి మీరు చూడటానికి. మీరు థియేటర్కి వెళ్ళేటప్పుడు ఎన్ని సినిమాలు మీరు చూసినప్పుడు వచ్చేసి ఇది చాలా మంచి సినిమా, ఓకే మనం మంచి ఒక వాల్యుబుల్ టైం మనం స్పెండ్ చేసాం మీరు అనుకుంటారు, నాకు తెలియదు. కానీ ఈ సినిమాలో తప్పకుండా ఒక ఫ్యామిలీకి కావాల్సిన ఒక రెస్పెక్ట్ ఉంది. లవ్ అంటే ఎంత ప్యూర్గా ఉండాలి దానికి ఒక రెస్పెక్ట్ ఉంది. అండ్ ఒక హ్యూమన్గా ఒకడు లైఫ్లో గెలిచి బయటికి రావాలంటే వాడికి ఎలాంటి యాటిట్యూడ్ కావాలి అని నా క్యారెక్టర్లో ఉంటూ ఉంటుంది. సో దెర్ ఆర్ సో మెనీ గుడ్ థింగ్స్ టు లెర్న్, యూనో ఒక క్యారెక్టర్గా టు లెర్న్. సినిమా అనేది ఒక బ్యూటిఫుల్ మీడియం, మన జనాలకి ఏం చెప్తే అదే పోయి చేరుతుంది. ఈ సినిమా నుంచి ఒక 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 పీపుల్ వాల్యూ చెప్పాం, ఒక హ్యూమన్ వాల్యూ చెప్పాం. సో ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా అయితే చూడబోతున్నాం నీలకంఠ. నో వల్గర్ నథింగ్, రక్తాలు రావటం, రేపులు చేయటం, వెరీ సింపుల్, నీట్, క్లీన్. సో అంటే ఫస్ట్ కర్మణ్య వాది కారుస్తాయి, సో దాని ద్వారా ఒక మెసేజ్ ఇచ్చారు. సో ఇప్పుడు నీలకంఠతో కూడా ఒక మెసేజ్ ఇస్తున్నారు. సో అప్కమింగ్ మూవీస్ కూడా ఇంచుమించు అలానే ఉంటున్నాయి. లేదు అప్పుడు మీకు రెండు మెసేజే లేదు. అయ్యో అది పక్కా హారర్, అది పక్కా హారర్, వేరే జానర్, అది టోటల్ గా వేరే జానర్. ఓకే. సో యూత్ కి ఒక ఇన్స్పిరేషన్ లేకపోతే ఒక ఐకాన్ గా ఉంటారా మహేంద్ర? నాకు నేను ఉండాలనుకుంటున్నాను. అయ్యా నాకు నేను ఫస్ట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి. లైక్ మేబీ నన్ను చూసుకోండి మీరు, నాకు అన్నీ ఉన్నా కానీ నేను ఇంకా పోరాడుతున్నా అంటే నాకు సినిమా అంటే చాలా ఇష్టం, మీకు కూడా చాలా ఇష్టం, మీరు కూడా పోరాడండి, తప్పకుండా విచ్చేస్తాను. ఆఫ్ కోర్స్ ప్రేక్షకులు టికెట్ తీసుకొని మూవీలోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రెజెంట్ అయితే భారీ బడ్జెట్ చిన్న సినిమాని కాదు, కథ బాగుండి సినిమా బాగుంటే కనుక దే ఎంకరేజెస్ అ లాట్. సో మీకు తెలుగు ఇండస్ట్రీ కన్నా తమిళ ఇండస్ట్రీస్తోనే బాగా పరిచయం ఉంది. సో విజయ్ గారు నేను ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు. సో అంత గొప్ప హీరో మళ్ళీ మూవీస్ రారంటే చాలా మంది పెయిన్ఫుల్, ఇంకా అది చెప్పలేం. సో విజయ్ గారితో కూడా కలిసి యాక్ట్ చేశారు కదా. సో మీరు అప్కమింగ్ హీరోగా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విజయ్ గారి దగ్గర? యూ వాంట్ టు సీ హిమ్ యాజ్ ఏ పొలిటికల్ లీడర్ ఆర్ హీరో? నాకు ఆయన్ని ప్యూర్ లీడర్ గానే చూడడం ఇష్టం. ఆయన మెంటాలిటీ, ఆయన ఎంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటాడు, ఒక్కసారి డిసిషన్ తీసుకుంటే అందులోంచి బయటికి రానేరాడు.
దట్ ఈస్ యాక్చువల్లీ విజయ్ అనే. సో ఆ డెసిషన్ ఉంటారనుకుంటున్నారా? వెరీ స్ట్రాంగ్. నాకు ఈయన పాలిటిక్స్కి వస్తారని నాకు కొన్ని ఇయర్స్ ముందే తెలుసు. నాకు అది జనాలు తెలియటానికంటే ముందే నాకు తెలుసు. ఆయన మెంటాలిటీ, ఆయన థాట్ ప్రాసెస్ అలాంటిది. సో ఐ నో. అండ్ ఒక డిసిషన్ తీసుకుంటే ఆయన ఎంత స్ట్రాంగ్గా నించున్నారని బాగా తెలుసు. అంత ఈజీ కాదు. తనకి ఒక భయంకర యాటిట్యూడ్ ఒకటి ఉంది. నేను ఒక మాట ఇచ్చానంటే అందులో నేను దాటి బయటికి రాకూడదు. సో తను అంత ఓపెన్గా, తను అంత ఆలోచించి ఒకటి చెప్పాడంటే ఐ 100% బిలీవ్ సినిమా జర్నీ జననాయకంతో ఆగి రియల్ లైఫ్ హీరోగా ఒక లీడర్గా వచ్చేస్తాడని నాకు చాలా బాగా తెలుసు. ఓకే. ఎందుకు అడుగుతున్నా అంటే చాలా మంది ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, వచ్చారు, బట్ మూవీస్ చేస్తున్నారు. సో విజయ్ గారు కూడా రేపు ఫ్యాన్స్ కోరిక మేరకు మళ్ళీ హీరోగా కనిపిస్తారా? లేదు. సో ఎందుకంటే ఆయన స్టైల్ కి ఫిదా జనం రావాలని కోరుకుంటారు. ఇంకొక 10 years తర్వాత యాక్ట్ చేస్తే కూడా యంగ్ గానే ఉంటాడు ఆయన. సో బట్ తనకు చాలా గోల్స్ ఉన్నాయి. తప్పకుండా ఆ గోల్స్ చూస్తారు ఆయన. సో ర్యాపిడ్ లా ఒక తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని అడగొచ్చు, ఇబ్బంది లేకపోతే. ఫేవరెట్ హీరో తెలుగులోనా? మహేష్ బాబు గారు. డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. బస్. ఓకే. ఎందుకంటే చాలా మంది భయపడతారు చెప్పడానికి, ఏవో అవకాశాలు రావని చెప్పేసి. నిజంగా కాదు. రైట్. ఐ లవ్ వర్కింగ్. సో మర్చిపోయాను, ఇందా నుంచి ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. డైలాగ్స్ టీజర్ లో చాలా అద్భుతంగా ఉన్నాయి. స్టార్టింగే గుండెలు గర్జించే మేఘం అని చెప్పేసి టీజర్ స్టార్ట్ అయింది. ఎవరు మాటలు రాసింది? డైరెక్టర్ రాకేష్ గారే రాకేష్ గారు డైలాగ్స్ రాశారు. ఎందుకంటే ఒక సెంటెన్స్ తోనే చాలా మీనింగ్ఫుల్ గా ఉన్నాయి. 3-4 పడ్డాయి టీజర్ లోనే. అవును, ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి. సో రాకేష్ గారు యాడ్ చేసినవన్నీ కూడా. ఇట్స్ అ బ్యూటిఫుల్ టీమ్ వర్క్. 8 months కంటే అసలు మీకు పెద్దగా ఊహ కూడా తెలియదు. సో 8 months కి స్క్రీన్ వరకు తీసుకొచ్చిన ఆ పర్సన్ ఎవరు? మా నాన్న. ఎవరు మీ నాన్న? తెలుసుకోవాలంటే. తన పేరు సీతారాం. సీతారాం గారు. సీతారాం. తనకేంటి ఇండస్ట్రీతో కనెక్షన్? సినిమా పిచ్చి ఆయనకి, చాలా పెద్ద పిచ్చి. ఓకే. ఆయనకి కర్నూలు, మా నాన్న వచ్చి కర్నూలు దగ్గర ఉన్న మల్లెపల్లి అని ఒక విలేజ్, అక్కడ పర్సన్. తను చాలా ట్రై చేశాడు చిన్నప్పుడు, సినిమాలో యాక్ట్ చేయాలి, ఎలాగైనా యాక్ట్ చేయాలి. వచ్చారా ఆన్ స్క్రీన్ పర్సన్? లేదు, ఎంతో మంది తిరిగి పంపించారు మా నాన్న చిన్నప్పుడు. నేను పుట్టడానికి ముందు, నేను పుట్టిన తర్వాత అమ్మ చనిపోయింది. సో మా నాన్నకి ఇంకా అక్కడ ఆ ఊర్లో ఉండలేకపోయాడు. తను అక్కడ ఉండలేకపోయాడు. తను చాలా అలాగా డౌన్ అయిపోయాడు. ఇప్పుడు తను మళ్ళీ ఓకే ఫైన్. సో తన లైఫ్ మీకు ఇచ్చారు హీరోగా చూడాలి. ఈ రోజు తను ఒక తండ్రి ఆశయం కోసం నిలబడ్డ హీరో మహేంద్ర. తప్పకుండా. మా నాన్న ఆశయం కోసం నేను వచ్చానని చెప్పడానికంటే మా ఇద్దరు ఆశయం సినిమానే, అలా అయిపోయిందండి. సో ఈ పోనీ అప్కమింగ్ మూవీస్ లో అయినా ఆయన కోరిక మేరకు ఒక చిన్న క్యారెక్టర్ లో కనిపించే అవకాశం ఉంటుంది మీ స్క్రీన్ లో? అంటే మీరు చెప్పిన తర్వాత నాకే అనిపిస్తుంది, ఓకే మేబీ మీ ఫాదర్ తో పాటు చూడాలి. ఒక అవకాశం ఎందుకు చెప్పు. చెప్పడం కాదు, ఆయన మీకోసం ఇంత లైఫ్ ఇచ్చిన. లేదు అయ్యో, మా నాన్న చాలా సిగ్గు ఎక్కువ, చాలా సిగ్గు ఎక్కువ, చాలా. తన స్క్రీన్ కనిపించాలనుకున్నారు కదా. నేను ఒక వీడియో ఒకసారి మా నాన్న తీశాను. అయ్యయ్యో, అది చెప్పే లోపల మా నాన్న చాలా కష్టపడ్డాడు. ఆ రోజు మా నాన్న అడిగాను, ఏంటి యాక్టింగ్ పెద్ద ఈజీ అంటే ఈజీ అని నీకు చెప్పేసి. సో ఐ డోంట్ నో, తనకు ఒకవేళ ఉంటే తప్పకుండా ఐఎమ్ రెడీ ఫర్ దట్. సో మీకోసం తను వస్తే తన ఆశయం మీరు హీరోగా, సో హీరోగా నిలబడ్డారు. సో దీనికన్నా ముందు కర్మణ్యవాధికారిస్తే మీరు హీరోగా మీరు కనిపించినప్పుడు తన ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉండింది మీ ఫాదర్ది? సో అప్పటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు, ఈ రోజు నేను ఒక హీరో. తమిళ్లో కూడా హీరోగా లాంచ్ అయిపోయాను కదా అక్కడే. సో ఇట్ వాస్ లైక్ 10 years. చైల్డ్ ఆర్టిస్ట్ గా కాకుండా హీరోగా చూసిన రోజు ఎలా ఉంది మీ ఫాదర్? ఆ రోజు ఏడ్చాడు మా నాన్న. ఫస్ట్ డే ఆడియో లాంచ్ లో 2014లో ఏడ్చాడు, చాలా ఏడ్చి, వెరీ హ్యాపీ. అండ్ అంతే అయిపోయింది, అంతా అయిపోయింది మా నాన్నకి అంతే. నెక్స్ట్ వాట్ ఇస్ నెక్స్ట్? మాస్టర్ చూశాడు, ఏడ్చాడు మా నాన్న. మళ్ళీ లాస్ట్ లేబుల్ ఒక సిరీస్ చేశాను తమిళ్లో, హాట్స్టార్లో. అది క్రేజీ సిరీస్, అది మా నాన్న చాలా హ్యాపీ, ఏడ్చాడు అంతే. తర్వాత నెక్స్ట్ ఏంటి అంతే. లేదు, మా నాన్న ఎక్కడ ఆగడు. బాగా చేస్తారు మీరు. ఇట్స్ ఎ బిగ్ కాంప్లిమెంట్ రియల్లీ. థాంక్యూ. అంత ఈజీగా. రైట్. మొత్తానికి నీలకంఠ గారు, సారీ మహేంద్రన్. సో January 2nd తర్వాత అందరూ నీలకంఠ అని పిలుస్తాం, ఎందుకంటే మూవీ అంత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. టీజర్ చూసాక మాకు కూడా ఈగర్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా సక్సెస్ అయ్యి మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి, ఒక బిగ్ స్టార్గా మిమ్మల్ని చూడాలి. మీ ఫాదర్ ఆశయం ఏదైతే ఉందో అది ఇంకా ఒక బిగ్ రోల్లో మిమ్మల్ని చూడాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. మొత్తానికి ఇప్పటి వరకు విన్నంత వరకు, టీజర్ చూసినంత వరకు అయితే ఇట్స్ నిజంగా చాలా మంచి సినిమా అనిపిస్తోంది. సో యూత్కి ఒక మంచి మెసేజ్ ఉంది. మహేంద్రాన్ని మర్చిపోయి నీలకంఠని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నారు కనుక, సో నీలకంఠ సక్సెస్ఫుల్గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చొచ్చుకొని వెళ్ళిపోవాలని కోరుకుంటూ
మీ అప్కమింగ్ మూవీస్ కూడా సక్సెస్ఫుల్గా ఉండాలి, తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి హీరోగా మిమ్మల్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ అస్. థ్యాంక్స్ అలాట్. హలో హాయ్, నేను మీ మహేంద్ర. సివిఆర్ ప్రేక్షకులకు అందరికీ విషింగ్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. ఆల్ ది బెస్ట్. జాల మీద నిందున్నప్పుడు ఎన్ని కప్పులు ఉన్నా కానీ నో యూస్. లేదు మీరు అలా అడగండి. దాని నుంచి ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను లోపల. 55 yearsలో లేరు మీరు చూడటానికి, యాక్సెప్ట్ చేస్తారు కదా అందరూ? నాన్న నువ్వు ఇది చూసి నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు. ఏమీ తెలీదా? అయ్యో అది చెప్పే లోపల మా నాన్న చాలా కష్టపడ్డాడు. పక్కింటి అబ్బాయిలా ఉండాలనుకుంటున్నారా? 200%. నో నేను ఎప్పుడు మీ పక్కింటి అబ్బాయిలనే ఉంటాను.